ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసేందుకు ఆగస్టు 1వ తేదీన రానున్న ప్రధాని నరేంద్ర మోడీకి అపూర్వ రీతిలో స్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్ర మంత్రులు అనిత, గుమ్మడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్, జనార్దన్ రెడ్డితో పాటు విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి, పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర, పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ, జిల్లా ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి తదితరులంతా భోగాపురంలో ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధాని వచ్చే ప్రాంతం, విమానాశ్రయ పరిధిలో పర్యటించే ప్రాంతంతో పాటు 13,000 మంది విద్యార్థులతో తింసా నృత్యం ద్వారా ప్రధానికి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి 6,000 మంది, పార్వతీపురం మన్యం జిల్లా నుంచి 5,000 మంది, పోలవరం జిల్లా నుంచి 2,000 మంది గిరిజన విద్యార్థులను రప్పించి వారి తింసా నృత్యం ద్వారా రికార్డు స్థాయిలో ప్రధానికి స్వాగతం పలికేందుకు చేస్తున్న ఏర్పాట్లపై మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ రామసుందర్ రెడ్డి పర్యవేక్షణలో సమీక్ష జరిపి తగు సూచనలు చేశారు. నభూతో నభవిష్యత్ అనే రీతిలో ప్రధానికి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఈ సందర్భంగా మంత్రులు అధికారులను ఆదేశించారు. ఎవరికి అప్పగించిన బాధ్యతలను వారు నిర్వర్తించేలా చూడాలని, బహిరంగ సభకు విచ్చేసే సుమారు 3 లక్షల మంది ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందే తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించి జిల్లాల అధికారులు తగు ముందస్తు చర్యలు తీసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సమిష్టి కృషి చేయాలని కోరారు. ప్రధాని పర్యటన ఇంతవరకు రాష్ట్రంలో ఎక్కడా జరగని రీతిలో అపూర్వ రీతిలో నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తుంది.